అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి తలకాయ కాళ్ళ కూర అండి. సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 8 మిరియాలు, దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 యాలకులు వేసి ఒక గుప్పెడు అల్లం, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు, కొద్దిగా కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలాని వేసుకుందాం. మసాలా కూడా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మాంసాన్ని వేసుకుందాం. ఇప్పుడు మసాలా ముక్కలకి పట్టేలా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. నార్మల్గా అలా ఆనించి పెట్టానండి కుక్కర్ మూతని. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు నార్మల్గా అలా పైన పెట్టి మూత కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు కారం అంతా పట్టేలా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టిన చింతపండు పులుసుని పోసుకోవాలి. చింతపండుతో సహా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 ½ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 7 విజిల్స్ తర్వాత మూత తీసి ఒక 1 ½ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ తలకాయ కాళ్ళకూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.